తెలంగాణ వార్తలకు స్వాగతం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా గంజాయి పట్టుబడింది. హాంకాంగ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూల్లో ఓ దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ నోవోటల్ హోటల్లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికాలోని టొలెడో బెండ్ సరస్సులో నీటిలో పడిపోయిన ముగ్గురు స్నేహితులను కాపాడిన రంగారెడ్డి జిల్లా కావడపల్లి గ్రామానికి చెందిన అనురూప్ రెడ్డి బయటకు వచ్చే సమయంలో చేపల వలలో కాలు చిక్కుకొని మునిగిపోయి మృతి చెందారు. తన ప్రాణాలను పణంగా పెట్టి స్నేహితులను రక్షించిన అనురూప్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదిలాబాద్ లో జరిగిన బిఎల్హెచ్ఓ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. బూత్ కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు వేగవంతం, ప్రభుత్వ పథకాల ప్రజలకు చేరవేత, స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిజం.